ఎవరు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టడానా కదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 నేను వచ్చిన తర్వాత 200 పెన్షన్ ని ఒకేసారి 1000 చేశా, 5 రెట్లు పెంచా. మళ్ళీ 1000ని 2000 చేశా. అంటే 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పట్లోనే 60 లక్షలకు ఇచ్చాం. నేను పింఛన్ ఇస్తే ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నాడు. నేను అడుగుతున్నా, ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. సచివాలయంలో 1,25,000 మంది స్టాఫ్ ఉన్నారా లేదా? ఒక్కొక్క మనిషి 45 పింఛన్లు ఇస్తే 2 రోజుల్లో మొత్తం పింఛన్లు లేవు. చౌనా కాదా? ఈరోజు ఎన్నో తారీఖు? 3వ తారీఖు అయిపోయిందా లేదా? ఇచ్చాడా పింఛన్లు? సచివాలయం డబ్బులున్నాయా? సచివాలయాలు బుద్ధి సిగ్గు లేకపోతే 28న ఒక జీవో ఇచ్చావు. ఈ నెల మేము 3వ తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు. అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు. అంటే వచ్చిన డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు అని అడుగుతున్నా. 3 రోజులని చెప్తున్నా. మీరు పెన్షనర్స్ ని సచివాలయానికి పిలవద్దండి, మీరే ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో ఇవ్వచ్చు, మీరు అనుకుంటే 1 రోజుల్లో ఇవ్వచ్చు. నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో. 1 డేలో ఏ విధంగా ఇవ్వాలి నేను ఇచ్చి చూపిస్తా. నాకు అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసి చూపించిన వ్యక్తిని. వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని. నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.